హలో అండి. ముందైతే మనం తమలపాకులను తీసుకుంటాం. కొంచెం గోంగూర తీసుకొని కట్ చేసుకుంటాము. మ్యాంగో తీసుకుంటాము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్ అన్నీ తీసుకుంటాం. తమలపాకులను కడిగేసి తొడిమలు తీసేసి ఉంచుకుంటాము. ఈ ఐటమ్స్ అన్నీ మొత్తం అన్నీ కలిసి మిక్సీలో అయితే వేసేస్తాము. గోంగూర అయితే వేయము. మామిడికాయ అయితే ఉడకబెట్టుకొని దాని రసం అయితే తీసి ఉంచుకుంటాము. చూస్తున్నారు కదా మిక్సీ బౌల్లో అయితే మొత్తం అన్నీ వేస్తున్నాను. మొత్తం అన్నీ వేసిన అన్నీ ఇలా పేస్ట్ చేసుకుంటాము. ఇలా పేస్ట్ చేసిన తర్వాత తమలపాకులని కట్ చేసుకొని దాంట్లో వేసి మళ్ళీ పేస్ట్ చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక మట్టి పాత్ర పెట్టుకొని అందులో కొంచెం నువ్వుల నూనె అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి వేయించి పసుపు, కారం కొంచెం వేసి వేయించి నెక్స్ట్ ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న పేస్ట్ అయితే మొత్తం వేసి వేయించి అప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. అందులో కొంచెం గోంగూర అయితే వేసుకొని కొంచెం సేపు వేయించి ఉడకబెట్టుకొని ఉంచుకున్న మామిడికాయ ఉంటుంది అందులో కొంచెం వాటర్ అయితే వేసుకొని దాంట్లో అయితే వేసుకున్నాను. వేసుకొని కొంచెం సరిపడగా వాటర్ అయితే వేసుకుంటాం. మన దగ్గర కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఎలా అయితే అలా చేసుకుంటే మన తమలపాకు పులుసు అయితే రెడీ. చాలా హెల్తీ. బాయ్.